అండి సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు బీరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఆనియన్స్ కూడా అన్ని ముక్కలు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు 20 నిమిషాల వరకు శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు ఇవన్నీ ఆయిల్లో దగ్గర పడేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసి ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి మనం మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటే కలుపుకోవాలి. శనగపప్పు సాఫ్ట్గా ఉడకాల్సిన అవసరం లేదు, కచ్చపచ్చగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడరు, కొత్తిమీర, దించే ముందు 2 స్పూన్ పల్లీల పొడి వేసి దించేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.